హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషి సిస్టర్స్. నేను మీ హార్కి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? స్కూళ్ళు అన్నీ తెరిచిన తర్వాత పిల్లల కన్నా పేరెంట్స్కి ఎక్కువ పనులు ఉంటాయండి. సో ఆ పనుల మీద ఏంటంటే మేము రోజంతా కూడా తిరుగుతూనే ఉన్నాము. ఆల్రెడీ ఒకసారి యూనిఫామ్ల కోసం వచ్చామని చెప్పాను కదండి. సో అప్పటి నుంచి మళ్ళీ కనీసం ఒక 10 రోజులు 15 రోజులు వదిలేసాక ఇప్పుడు వచ్చిన మళ్ళీ చూడండి ఎంతమంది జనం ఉన్నారో. సో స్టాక్ అయితే మధ్యలో అయిపోయిందని మళ్ళీ ఇప్పుడైతే అందరూ కంటిన్యూస్గా వస్తూనే ఉన్నారు. సో అందుకని మేమైతే ఇక్కడికి వచ్చేటప్పటికైతే చూడండి ఎన్ని రకాల యూనిఫామ్లో ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క ప్యాటర్న్లో మొత్తం అన్ని రకాలు కూడా ఇక్కడ దొరికేస్తాయి. సో మొత్తానికైతే మా వాడికైతే ఎల్కేజీ డ్రెస్ BVM దొరికేసిందండి. సో 2 యూనిఫామ్ సెట్లు, ఒక వైట్ డ్రెస్ దొరికింది, కానీ మా పాపకైతే దొరకలేదు. సో ఇంకా స్టాక్ అయితే రాలేదు, వస్తుందని చెప్పేసి అన్నారు. సరే కదా అని చెప్పి బాబుకి అయితే తీసుకుని వచ్చేసాము. సో బాబుదైతే 2 యూనిఫామ్ సెట్లు, ఒక వైట్ సెట్ కలిపి 1600 అయిందండి. యాక్చువల్గా అయితే క్లాత్ తీసుకుని కుట్టించుకోండి కావాలంటే అని అన్నారు. క్లాత్ తీసుకుని కుట్టించుకుంటే బాగానే ఉంటుంది, కానీ దీనికన్నా ఎక్కువ రేట్ అయిపోతుందండి. సో అందుకని రెడీమేడ్ అయితే తీసేసుకున్నాము. ఇంకా తీసేసుకున్న తర్వాత మా వాడి ఎక్స్ప్రెషన్స్ అయితే చూసారు కదా. ఇంటికి అయితే తీసుకెళ్ళిపోతారా, ఇంకా ఏమి చూపించారా అన్నట్టు పెట్టాడు. సరే ఇక్కడైతే ఇంకా క్యారేజ్ బ్యాగులు అయితే కావాలి కదండి. సో అందుకని ఇక్కడికైతే వచ్చాము. చాలా రకాల మోడల్స్ ఉన్నాయి. ఇదివరకు మోక్షకి వేరే టైప్ ఆఫ్ క్లాత్ బ్యాగ్స్ టైప్స్ కొన్నాను. కాకపోతే ఏంటంటే వాన వచ్చినప్పుడు, ఇప్పుడు అంతా వానాకాలం కదండి. సో వాన వచ్చినప్పుడు ఏంటంటే పైన తడిసిపోయి అదో రకమైన స్మెల్ వచ్చేస్తుంది, అలాగే లోపల కూడా తడిసిపోతుంది క్లాత్. ఇదైతే లోపల తడవదు అని ఇదైతే తీసుకున్నాము. కాకపోతే ఈ బ్యాగ్ ఒకటి 250 రూపీస్ అన్నారండి. సో అలా కాదండి, 2 తీసుకుంటామని చెప్పి అడిగితే జత 300కి అయితే ఇచ్చారనమాట. సో అదైతే తీసుకుని తర్వాత ఇక్కడ మా పిల్లలు ఆకలిగా ఉంది, మా ఆయన గారికి కూడా చాలా ఆకలి వేస్తుందంటే ఇక్కడికైతే వచ్చామండి. మిక్చర్, చాట్ ఇవన్నీ కూడా ఎప్పుడు తినేవే కదండి. అందుకని స్పెషల్గా ఏదైనా తిందాము అని అంటే కచోరీ అయితే బాగుంటుందని చెప్పేసి మా ఆయన గారు అన్నారు. సో అందుకని కోటగుమ్మం దగ్గర కచోరీ ఫేమస్ అని ఇక్కడికైతే వచ్చాము. సో కారం అయితే ఎక్కువ లేకుండా స్వీట్ కచోరీ తీసుకున్నామండి. అంటే పిల్లలు తినడానికి ఇష్టపడతారు కదా, అలా అని. సో మా వాడైతే చూడండి, అమ్మ నేను అదే తింటాను, నాన్న అదే తింటాను అని అంటాడు, కానీ కొంచెం కారం ఉన్నా వాడు తింట కదా. సో ఈ విధంగా అయితే ఉందండి. సో వాడి కోసం ఏంటంటే పైన కారం అంతా కలవకుండా వేరే ప్లేట్లో పక్కదంతా తీసేసి ఇచ్చాము. అయినా సరే వాడు పెద్ద ప్లేటే కావాలి, వాడికి ఏదో చిన్న ప్లేట్ ఇస్తే సరిపోలేదండి, పెద్ద ప్లేట్ కావాలని చెప్పి కాసేపు గోల్ చేశాడు. కానీ మొత్తానికి ఏదీ తినకుండా కింద అయితే పారేసుకున్నాడు వాడు. సో ఇంకా తర్వాత అయితే ఇక్కడ పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ వీటితో పాటు నార్మల్ ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా కావాలి కదండి. అంటే అబ్బాయిలకు అక్కర్లేదు, సో అమ్మాయిలకి అయితే కావాలి కదా. ఇయర్ రింగ్స్ ఉండాలి ఒకే టైప్ ఆఫ్, నార్మల్గా సింపుల్గా పెట్టుకోవడానికి. అండ్ అలాగే బ్యాంగిల్స్ ఉండాలి. బ్యాంగిల్స్ కూడా చాలా సింపుల్గా ఇలా ఉంటే బాగుంటుంది. రోజు ఒకే టైప్ ఆఫ్ అన్నీ కూడా ఆర్నమెంట్స్ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి సరే ఇక్కడైతే తీసుకుందామని వచ్చాము. సో ఇక్కడైతే చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి, మీరే చూడండి. గాజులు ఉన్నాయి, రకరకాల ఇయర్ రింగ్స్ ఉన్నాయి, అలాగే హెడ్ బ్యాండ్స్ ఉన్నాయి, మెహందీ ఉన్నాయి, కోన్స్ ఉన్నాయి. ఆ తర్వాత బ్యాండ్స్లో చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయండి. టిక్స్ ఉన్నాయి, నల్లపూసలు ఉన్నాయి, మొత్తం అన్ని రకాల ఆర్నమెంట్స్ ఉన్నాయి. స్టిక్కర్స్ ఉన్నాయి. స్టిక్కర్స్ అయితే అండి 10 రూపీస్ కాస్ట్ అంతా కూడా ఒకలా ఉన్నాయి. 15 ఉన్నాయి, 20 కూడా ఉన్నాయి. సో నాకైతే తెలిసి 15-20 కొంచెం బయట దొరికే 10 రూపీస్వే ఇక్కడ కొంచెం రేట్ ఎక్కువ పెట్టారని అనుకుంటున్నాను. ఇంకా తర్వాత మిగిలినవన్నీ ఐటమ్స్ కూడా మామూలుగా బయట దొరికే రేట్సే ఉన్నాయండి. ఇక్కడ అన్నీ కూడా టిక్స్ చాలా రకాల మోడల్స్ ఉన్నాయి. అండ్ అలాగే చేతికి పెట్టుకునే రింగ్స్, ఇంకా చాలా రకాల మోడల్స్, అమ్మాయిలకి కావాల్సిన అన్ని రకాల ప్యాటర్న్స్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ స్లైడ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇంతకీ మేము ఎందుకు ఇక్కడికి వచ్చామంటే అండి, పిల్లలకి ఇంకా రిబ్బన్స్ కావాలి కదా, వైట్ రిబ్బన్స్ కావాలి, బ్లాక్ రిబ్బన్స్ కావాలి, అలాగే కొంచెం సాటర్డే అవి పెట్టుకోవడానికి స్టిక్కర్స్, బ్యాండ్స్ ఇవన్నీ కావాలి కదా. సో వాటి కోసం అయితే వచ్చామండి. సో ఇక్కడైతే తీసేసుకున్న తర్వాత బయటకు వచ్చేటప్పటికి పెద్ద వర్షం వచ్చిందండి. మేము ఈ షాప్లో ఉన్నాం కాబట్టి మాకు తెలియలేదు, కానీ సో చాలా పెద్ద వర్షం అయితే వచ్చింది. ఇంకా మా అబ్బాయి గారికి అయితే కోపం వచ్చింది. అది ఎందుకు అనేది మీకు వీడియో లాస్ట్లో అయితే తెలుస్తుంది. ఈ లోపల ఇక్కడైతే చూడండి ఐస్ క్రీమ్ షాప్ వెరైటీగా అనిపించి ఇక్కడికైతే వచ్చాము. జిగ్నేచర్ అనే ఐస్ క్రీమ్ షాప్కి వచ్చాము. ఇది కూడా కోటగుమ్మం దగ్గరే ఉందండి. సో వీళ్ళు ఏంటంటే ఫస్ట్ అందులో లిక్విడ్ వేసి, ఆ తర్వాత అంటే ఐస్ క్రీమ్ లిక్విడ్ వేసి, ఆ తర్వాత ఐస్ క్రీమ్ బాల్ లాంటిది వేసి, ఆ తర్వాత దాని మీద
బాదం పప్పులు ఇలాంటివన్నీ పప్పులు రకరకాలు అవన్నీ వేసి మనకి ఇచ్చారు. సో ఇక్కడైతే చూడండి చూపిస్తున్నాను. ఇందులో కావాలంటే కోవా కూడా మిక్స్ చేస్తారండి. సో నేనైతే బాబాకి కోవా దండం పెట్టుకున్నాను. సో అందుకని కోవా అయితే లేనిది నేను తీసుకున్నాను. మా వాళ్ళైతే కోవా ఉన్నది తీసుకున్నారు. ఇక్కడైతే మా అబ్బాయిని మీరు చూస్తే అర్థమవుతుంది వాడికి ఏ రేంజ్లో కోపం వచ్చిందో. అసలు ఈ ఐస్ క్రీమ్ అన్నా సరే ఇది తినలేదండి. సో అది ఎందుకని ఏదైతే చూద్దాము. కానీ బయటకు వచ్చిన తర్వాత వీడియోకి మాత్రం ఏం చెప్తున్నాడు చూడండి, చాలా బలం వస్తుంది నాకు ఈ ఐస్ క్రీమ్ తింటే చాలా బలం వస్తుందని చెప్తున్నాడు. సో ఇదిగోండి ఇంకా ఇంటికైతే వచ్చేసాం. మేము ఏం కొన్నాం అనేది ఇక్కడ చూపించేస్తాను, చూసేయండి. పిల్లలకి వాళ్ళకి సంబంధించినవి ఒక చిన్నది కొన్నా సరే వాళ్ళు ఎంతో హ్యాపీ ఫీల్ అవుతారు, చాలా ఎక్సైట్మెంట్ కూడా ఉంటుంది. సో అందుకని ఇక్కడ ఏంటంటే మీకు చూపిస్తాను అనగానే వాడు చూడండి నేనైతే వేసుకుని చూపిస్తానమ్మా అన్నాడు. అలా అక్కర్లేదమ్మా రేపు మార్నింగ్ వేసుకుందు, ఇలా మామూలుగా చూపిద్దామనంటే సరే అన్నాడు అనమాట అండి. సో అప్పటికి వైట్ యూనిఫామ్ అవన్నీ చూపిస్తున్నాడు చూడండి. వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి. సో వాడి కోసము స్కూల్కి వెళ్తే ఇన్ని కొంటారా నాకా అన్నట్టుగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు వాడు. సో అందుకని ప్రతిదీ కూడా నేను చూపించే ప్రతిదీ కూడా వాడు కూడా వెనకాల ట్రై చేస్తున్నాడు చూడండి. అసలు అవన్నీ కూడా యాక్చువల్గా మాటలతో వాడు మీకు వినిపిద్దామని అన్నీ కూడా చెప్తున్నాడు. వాడికి ఒక పక్కన స్కూల్కి వెళ్ళాలని చాలా కుతూహలం ఉంది, ఇంట్రెస్ట్ కూడా ఉంది. కానీ ఏంటంటే ఏదైనా టీచర్ కొడతారేమో లేకపోతే పిల్లలతో ఎలా ఉండాలి కొంచెం ఒక భయం కూడా ఉంది. సో అందుకని వెళ్ళడానికి ఇష్టపడుతున్నట్టు ఉన్నాడు. కానీ ఇంకొక వైపు నేను వెళ్ళనమ్మా అంటూ ఆ భయం కూడా చూపిస్తున్నాడు. సో కానీ ఈ వస్తువులన్నీ వాడి కోసమా అనేది మాత్రం చాలా ఎక్సైట్మెంట్ అయితే ఫీల్ అవుతున్నాడండి. సో ఇక్కడ నేను చూపించిన వాటిలో అయితే రబ్బర్ బ్యాండ్స్ ప్యాకెట్ ఉంది కదండి, అదైతే 20 రూపీసే అనమాట. ఇంకా తర్వాత విడిగా తీసుకున్న బ్యాండ్స్ అయితే ఒక్కొక్కటి 10 రూపీస్ అనమాట. ఆ తర్వాత ఇంకా నెయిల్ పాలిష్ ఇవన్నీ కూడా కావాలటండి మా అమ్మాయికి. ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత మా ఆయనగారు పిల్లల బుక్స్కి అట్లా వేసే పనిలో అయితే ఉన్నారండి. అప్పుడు మా అబ్బాయి మీతో చెప్పాలనుకున్న మాటలన్నీ మాట్లాడేస్తున్నాడు, వినేయండి. ఏంటి కార్తిక్ అది నాన్న ఏం చేస్తున్నారు? లేబుల్స్ వేస్తున్నారా? ఏం బుక్? ఎల్కేజీకి సంబంధించి ఏ బుక్స్ ఇస్తారనేది ఇప్పుడు మా వాడు మీకు షేర్ చేస్తాటండి. మా వాడి బుక్స్ రెడీ అయిపోయాయి. ఇవి టెక్స్ట్ బుక్స్, అవి నోట్ బుక్స్ అండ్ డైరీ. చెప్పు కత్తి, డైరీ డైరీ అది డైరీ. ఇలా మొత్తం 14 బుక్స్ వచ్చాయి. ఇందులో ఏమున్నాయో మా వాడు చూపిస్తాడట మీకు. కార్తిక్ ఏం బుక్స్ ఉన్నాయి చూపించామా? అదిగో అరే ఎంత చేసండి దోమ ఏగ 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 అది పెట్టే. ఇది ఆల్ ఉంటాయి చెప్పు. ఉంటాయి. ఇది ఆల్ఫాబెట్స్. అది ఆల్ఫాబెట్స్ ఏమేమి ఉంటాయి? స్మాల్ ఏబిసిడీలు, రాజకోచ్, వర్ణమాల, మల్లవాన, ఎల్లంటి అంటే ఓకే ఆల్ఫాబెట్స్ లెటర్స్ మళ్ళీ ఏబిసిడీలు apple, aeroplane, butterfly, banana, ball, ant, chima, wonder, 2 elephants, night, stories. Johnny ekkandi cheppu. Johnny it's papa. Eating chocolate no papa. Telling lies no papa. Open your mouth. పిక్చర్స్ ఐడెంటిఫై చేయాలి. ఇందులో గుర్తుపట్టాలి నువ్వు ఏ పిక్చర్ ఏంటి. అది యానిమల్స్ ఉంటాయి, బర్డ్స్ ఉంటాయి. కౌ గోట్, హార్స్, షీప్, డాంకీ. క్లోజ్ చేసి ఓపెన్ చేయనండి. అదేమో డైరీ నేను చూపిస్తాను. ఫ్రెండ్స్ చెప్పాను కదండి మా వాడికి చిన్న కోపం వచ్చిందని, అదేంటో ఇప్పుడు చెప్తున్నాడు వినండి. అన్ని నాకు లేవా? నువ్వు అబ్బాయి కదా, నువ్వు ఏం పెట్టుకుంటావు? నాకు బాణం కావాలి, వాచి కావాలి. సో విన్నారు కదండి, అదండి వాడి బాధ. అన్నీ వాళ్ళ అక్కకే కొన్నంట, వాడికి ఏం కొనలేట. యూనివర్సల్ ప్రాబ్లం, మనం ఏం చేస్తాం చెప్పండి. సో ఫ్రెండ్స్ ఇదండి మా వీడియో. కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.